40 ఏళ్లకే కండరాలు కరిగిపోతున్నాయట. స్కార్కోపినియా సైలెంట్ అటాక్, మధుమేహం, అస్తవ్యస్త జీవనశైలి ప్రధాన కారణం. బరువు తగ్గాలని శరీరాన్ని బలహీనపరచుకోవద్దు, అప్రమత్తంగా ఉండాలన్న జిరియాట్రిక్ సొసైటీ. ఇక్కడ ఏం చెప్తుంది, 40 ఏళ్లకే కండరాలు కరిగిపోతున్నాయట. ఆ కండరాలు కరిగిపోయి దీనికి సంబంధించి మొక్కల నొప్పులు కావచ్చు, లేకపోతే కండరాల నొప్పులు కావచ్చు. ఎక్కువగా నిజంగా ఇటువంటి ఫుడ్లో తీసుకునేటువంటి ఫుడ్ కూడా ఆ విధంగా ఉంది. ఇటువంటి నొప్పుల వల్ల దీనికి సంబంధించి ఒక రెడ్మేట్ వ్యక్తులుగా మనం మారిపోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వయస్సు మళ్ళిన ఎముకలు కులిన అంటూ మహాప్రస్థానంలో సీసీ వరించిన దృశ్యం ఒకప్పుడు వృద్ధాప్యాన్ని ప్రతీక. కానీ ఇప్పుడు కాలం మారింది. ఈ పరిస్థితి నేడు 60-70 ఏళ్ల వయస్సులో కాదు, 40 ఏళ్లకే కనిపిస్తోంది. కండరాల బలం తగ్గిపోవడం, నడక మందగించడం, చిన్నపాటి శ్రమకే అలసట, రోజు చేసే పనులు కూడా చేయలేకపోవడం, ఇలా పలు సమస్యలకు పని ఎక్కువైంది, నిద్ర తగ్గింది అంటూ కారణాలు. దీనికి సంబంధించి ఒకప్పుడు శ్రీశ్రీ చెప్తుంటే వయస్సు మళ్ళిన ఎముకలు కుళ్ళిన అంటూ కూడా ఒక మహా ప్రస్థానంలో శ్రీశ్రీ మాట్లాడింది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. ఓన్లీ ఒకప్పుడు 60-70 సంవత్సరాలు బతికేవారు, కానీ ఇప్పుడు ఓన్లీ 40 సంవత్సరాలకే పడిపోతూ ఉన్నాం. ఆ 40 సంవత్సరాల వరకే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండర నొప్పులు అధికమైపోతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. కానీ అసలు నిజం మాత్రం స్కార్కోపినియా అనే కండరాలు కరిగించే వ్యాధి కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్కార్కోపినియా అంటే కండరాల పరిమాణం తగ్గిపోవడం, బలం, శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణించడం. ఒకప్పుడు వృద్ధాప్య లక్ష్యంగా భావించి ఈ కండరాల క్షీణత మారుతున్న జీవనశైలితో 40 ఏళ్ల వయస్సులో ఉన్న వారిపై దాడి చేస్తుందట. గంటల తరబడి కూర్చునే ఉద్యోగులు, వ్యాయామం లేకపోవడం వల్ల పోషకాహార లోపం, ఒత్తిడి పరిస్థితి మరింత తీవ్రతరం చేస్తున్నాయని భారత జిరియాట్రిక్ సొసైటీ హెచ్చరిస్తుందట. గుర్తించాల్సినటువంటి హెచ్చరికలు అంటే ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే, ఇటువంటి వ్యాధి ఇటువంటి ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి, ఇటువంటి కండరాల నొప్పి వచ్చిన వాళ్ళకి స్కార్కోపినియా అనేటువంటి కండరాలు కరిగించే వ్యాధి కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా దానికి సంబంధించి టెస్ట్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ఇక్కడ డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. అలాగే ఎవరైతే సిస్టంల దగ్గర కావచ్చు, ఆఫీసులో ఎక్కువగా కూర్చునేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసుకోకపోవడం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి 40 ఏళ్ల వ్యవధికి పడిపోవడానికి కారణం కూడా అవే. అంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు అక్కడ నుంచి కదలకపోవడం వల్ల కూడా కండరాల నొప్పులు వస్తూ ఉన్నాయి. అటువంటి ఏదైనా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఇటువంటి కొంచెం మనం అధిగమించవచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. అలాగే గుర్తించాల్సినటువంటి హెచ్చరికలు, వయస్సు పెరిగే కొద్దీ కండరాలు సాధారణంగానే క్షీణిస్తున్నాయి, కానీ ప్రారంభ దశలోనే కొన్ని లక్షణాలు స్పష్టం కనిపిస్తున్నాయి. తరచూ అలసటగా కనిపించడం, మెట్లు ఎక్కడం కష్టంగా మారడం, నడక వేగం తగ్గిపోవడం, సమతుల్యత కోల్పోయి పడిపోవడం లేదా ఎముకలు వీగే ప్రమాదాన్ని పెంచడం వల్ల జీవన నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేకపోతే కండరాల నిర్మాణం మరింత వేగంగా దెబ్బతింటుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోవడం, వయస్సు పెరిగే కొద్దీ కండరాల పెరుగుదల సహాయపడే హార్మోన్స్ తగ్గడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారట. బరువు తగ్గితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. భావించి ఆతృతగా చేసే క్రాష్ డైట్లు, అధిక ఉపవాసాలు, కొన్ని రకాల బరువు తగ్గించే మందుల వల్ల కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోయే శరీరం పూర్తిగా బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి హెచ్చరికలు ఏంటంటే, మీరు ఎక్కువగా వ్యాయామాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఎక్కువగా స్ట్రెస్ అంటే వెంటనే కొవ్వు కరిగిపోవాలి, లేకపోతే నా పొట్ట తగ్గిపోవాలని చెప్పేసి రకరకాలుగా వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాయామాలు ఎక్కువ చేయడం వల్ల, ఇష్టానురీతిగా కూడా వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు కూడా నొప్పి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కండరాలు కూడా కొంచెం ఎముకలు కరిగిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఆహారంతో ప్రోటీన్ ప్రాధాన్యత, కండరాల ఆరోగ్యానికి రోజువారీ ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్ ఉండాలి. పాలు, గుడ్లు, చేపలు, చికెన్, పెరుగు, పప్పులు, సోయా వంటి ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం లోపాలు లేకుండా చూసుకోవాలి. రోజువారీ నడక ఒక్కటే సరిపోదని వారానికి 2-3 రోజులు వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెంట్ వ్యాయామాలు, స్క్వాట్స్ వంటివి చేయడం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. కండరాల బలం తగ్గితే శారీరక చురుకుదనం నశించి తీవ్రమైన ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు కూడా వెంటాడుతాయి. అందుకే రోజుకు 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామం మధుమేహ నియంత్రణతో ఈ స్కార్కోపినియా ముప్పును తొలి దశలోనే అడ్డుకోవచ్చని భారతీయ జెరియాట్రిక్ సొసైటీ స్పష్టం చేస్తోంది. ఇక్కడ జెరియాట్రిక్ సొసైటీ ఏం చెప్తా ఉందంటే, జెరియాట్రిక్ సొసైటీ ఇక్కడ కండరాల నొప్పి రావడానికి కారణం ఎక్కువగా అంటే కూర్చున్న దగ్గర, అంటే ఆఫీసులో కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, ఎక్కువ గంటల వ్యవధితో పాటు కూర్చొని లేచి వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం లాంటివి కాకుండా, లేచి వెంటనే ఏదైనా చిన్నగా వ్యాయామం లాంటివి చేయడం వల్ల కూడా ఇటువంటివి రాకుండా ఉపశమనం తీసుకోవచ్చు. అలాగే మీరు ప్రోటీన్ ఫుడ్ అంటే మంచి చికెన్ కావచ్చు, పెరుగు, పప్పులు, సోయా, చేపలు, పాలు, గుడ్లు వంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే
B12 B విటమిన్ డి B12 వంటి కూడా ఈ విటమిన్స్ తీసుకుంటా ఉంటే మాత్రమే మనం ఎక్కువ రోజులు బతికేటువంటి అవకాశం ఉంటుంది. కండరాలకు కొంచెం బలాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంటే ఇప్పటికే ఈ కాలంలో తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల మనం చాలా అనారోగ్య బారిన పడిపోతున్నాం. ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మనం దీనికి సంబంధించి కండరాల నొప్పులు వస్తూ ఉన్నాయి, రకరకాల అవయవాలు కూడా లోపల దెబ్బతింటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు 60 70 80 సంవత్సరాలు బతికే వాళ్ళు, కానీ ఇప్పుడు 40 సంవత్సరాల వరకు కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి, కండరాల నొప్పులు వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కువసేపు ఒక 10 నిమిషాల పాటు నిలబడలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కష్టంగా కాపాడుకోవాలని చెప్పేసి కూడా జెరియాట్రిక్ సొసైటీ అనే సంస్థ కూడా అది చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.